దేవునికి దీపారాధన చేసేటప్పుడు మనం తలస్నానం ఆచరించాలా అనే ఉంది. అవసరం లేదు. మనము ప్రేమపూర్తిగా ఇష్టపూర్వకంగా ఆ దేవుని సన్నిధిలో మనం ఏదైనా సమర్పించవచ్చు. అది మనం ఇచ్చేటువంటి మనసును బట్టి ఉంటుంది. మనసు సంతృప్తిగా ఉండాలి. మనం ఏం చేస్తున్నాం అనేది మన సంతృప్తి కావాలి. దేవునికి ఇలానే చేయాలని పట్టింపు లేదు. నువ్వు 4 రోజులు స్నానం చేయకపోయినా దీపారాధన చేయొచ్చు. ఏ పట్టింపు లేదు. ఆరోగ్య సమస్యలు ఉండి చేయలేకపోతే కూడా దీపారాధన చేయొచ్చు. ఏ పట్టింపు లేదు. కాకపోతే మన మనసు సంతృప్తి కోసం చేస్తాం, శుభ్రంగా ఉండటం కోసం మనం స్నానం ఆచరిస్తాం. అంతకుమించి తలస్నానమే ఆచరించాలి, షీకాకాయ కుంకుడుగాయే వాడాలి అనేది ఏం లేదు. హాట్ వాటరే వాడాలి అనేది. చాలా మంది కూడా నీసు తిన్న తర్వాత అంటే చికెన్, మటన్, ఎగ్స్ ఇలాంటివి తిన్న తర్వాత ఖచ్చితంగా తలస్నానం చేసే దీపారాధన చేయాలి అంటారు. మరి తలస్నానం ఆచరించడం ద్వారా తిన్నది పోదు, అది లోపలే ఉంటుంది. అవును, ఓకే కదా. తలస్నానం ఆచరించినా ఆచరించకపోయినా అది మనం సృష్టించుకున్నటువంటి నియమం. ఇది చేస్తే ఇంతటితో అయిపోతుంది కావాలి అని అది నియమం మాత్రమే తప్పితే ఆ పాపం పోదు, అది అక్కడే ఉంటుంది. కాకపోతే ఇవాళ రాసేది రేపు రాస్తారు. అంతమించి దాని ద్వారా ఏదో మంచి జరిగిపోద్ది అనేది కాదు. అది కేవలం మనం నిర్ణయించుకున్నటువంటి నియమం. మన చుట్టూతో కంచి చేసుకుంటాం కదా, నేను ఇలానే ఉండాలి, నేను ఇదే చేయాలి, నాకు ఇలానే అలవాటు, అలానే ఒక నియమం.